సాదిక్కి ఆ సైనైడ్ని అమ్మారు. ఆ సైనైడ్ని కూడా ఆ అమ్మిన వ్యక్తిని కూడా పోలీసులు తీసుకుని వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. కాకినాడకి ఈరోజు రేపటి లోపల అతను కూడా తీసుకుని వచ్చే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. బహుశా అది కూడా వస్తే కన్ఫెక్షన్ ఒక లైన్, అంటే జగదీశ్వర్ రెడ్డి హత్య వెనకాల అసలు కారణం ఏంటి, ఎందుకు భర్తను చంపాలనుకున్న ప్రయత్నం జరిగింది, అసలు దాంట్లో సౌజన్య పాత్ర ఉందా, లేదు సాదిక్ ఒక్కడే వ్యవహారాన్ని నడిపాడా ఏంటి అనేది కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ఆ వ్యవహారాలు చెప్పడానికి అమ్మాయి లేదు, సౌజన్య లేదు, వాళ్ళ తల్లిదండ్రులు నూకరాజు లేరు, తర్వాత వాళ్ళ కుటుంబం లేదు. అంటే ఈ వ్యవహారాలన్నీ కొంత ఆందోళన కలిగించిన అంశంగానే ఉంది. అయితే సాదిక్ రోల్ డెఫినెట్గా ఉంది, కానీ ఏ విధంగా భర్తని చంపడంలో సాదిక్ ఏ విధంగా వ్యవహరించారు, భర్తని కోసం సైనైడ్ని ఎక్కడి నుంచి తెచ్చారు, తెచ్చిన సైనైడ్ అమ్మాయికి ఎవరు ఇచ్చారు, తర్వాత ఇచ్చిన సైనైడ్ని ప్రోటీన్ పౌడర్లో కలిపి ప్రతిరోజు భర్తకు ఎవరు ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అది ఎవరు ఇచ్చారనేది తేలాలి. అది సాదిక్కి చెప్పాలి, లేదు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో కొంత బయటకు పడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దానికి సుకన్య ఏ విధంగా రెస్పాండ్ అయింది, దాన్ని సుకన్య ఏ విధంగా సపోర్ట్ చేసింది ఆ వ్యవహారంలో. కానీ ఇక్కడ బేసిక్గా చూసుకుంటే సాదిక్ వయసు 26 సంవత్సరాలు, ఈ అమ్మాయి వయసు 36 సంవత్సరాలు. వీళ్ళిద్దరి మధ్య కూడా దాదాపుగా 10 ఏళ్ళ గ్యాప్ ఉంది. కానీ కొడుకుని అక్కడికి రావడం, కొడుకు కొంత సాదిక్తో దగ్గరగా ఉండడం, కొడుకుతో సాదిక్ ఒక గన్ ఫైర్ మాస్టర్గా ఆయన కొంత ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం, కొంత వాళ్ళతో పరిచయాలు దగ్గరగా ఉండడం. సో భార్య రాసినట్టుగా కూడా భర్త ఎక్కడికి పెద్ద బయటికి తిప్పేవాడు కాదు, ఆయన కొంత వ్యాపారాల నిమిత్తం బిజీగా ఉండడం ఉన్న చోట్ల ఊళ్ళలో. అయితే దాన్ని అవసరంగా తీసుకున్నాడు. కొడుకుని ద్వారా తన తల్లి సౌజన్యాన్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ ఎపిసోడ్ ఇలా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అసలు కథ ఏంటి, ఎన్ని ఇప్పటికే సాదిక్ పూర్తిగా కూడా 100 కోట్ల వరకు ఆస్తులు రాయించుకున్నాడు అనేది ఒక పిక్చర్. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఇంకో థింగ్ ఏం కనబడుతుందంటే 16వ తారీఖున, ఈ నెల 16వ తారీఖున ఎవరైతే నూకరాజు కుటుంబం సూసైడ్ చేసుకుందో, గోదావరిలో దూకి సూసైడ్ చేసుకునే ప్రయత్నం జరిగిందో, సూసైడ్ చేసుకున్నారు. దాని తర్వాత దానికంటే ముందు అంటే 14వ తారీఖున ఒక ఇష్యూ జరిగినట్టుగా సాదిక్ పోలీసులకి చెప్తున్నాడు. 14వ తారీఖున తాను మరో యువతిని పెళ్లి చేసుకునే ఒక ప్రయత్నం చేశారు. ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడనే కూడా ఒక సమాచారం వస్తుంది. ఇంకా అది పోలీసులు క్లారిటీ రావాలి. ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఆ వ్యవహారం సౌజన్యకి తెలవడం, సౌజన్య ఆ వ్యవహారం మీద సాదిక్ను నిలదీయడం వల్ల వాళ్ళిద్దరి మధ్య కొంత ఘర్షణ జరిగింది. సాదిక్ కూడా సౌజన్య మీద చేయి చేసుకున్నాడు, కొట్టాడు. ఆ టైంలోనే సాదిక్ ఒక క్లియర్ అయిన అంశం చెప్పాడు, మీ భర్తని చంపిన వ్యవహారంలో మీ రోల్ ఏంటో, అంటే మీ రోల్ అంటే నీ రోలు అంటే భార్య రోలు, తర్వాత దాని వెనకాల ఎవరికైనా రోల్ ఉందా, ఆ వ్యవహారంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా నేను కూడా పెడతాను, నువ్వు చేతనైంది చేసుకో, నీకు వీలైంది చేసుకో అని చెప్పి బెదిరించే ధోరణిలోకి వెళ్ళిపోయాడు. దాంతో కొంత ఆమె కూడా మెంటల్గా టెన్షన్కి వెళ్ళిపోయింది, ఏదో జరిగిపోయింది, ఇప్పుడు రేపు ఏదో జరగబోతుంది అనే అంశాన్ని. అయితే అల్లుడు సంబంధించి ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి నూకరాజు కుటుంబానికి కూడా చాలా పెద్ద దిక్కుగా ఉన్నాడు. కారణం ఏంటంటే నూకరాజు కొడుకు చనిపోయాడు, అతనికి అంటే నూకరాజుకి ఇంకో కుమారుడు ఉన్నాడు, అతను చనిపోయిన తర్వాత కొడుకే అన్నీ చూసుకుంటునేవాడు. అంటే జగదీశ్వర్ రెడ్డి అటు భార్య మీద ప్రేమతో ఉన్నారో, భార్య మీద తాను సంపాదించిన నూకరాజు అల్లుడు అంటే జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగదీశ్వర్ రెడ్డి అటు తన భార్యని అలాగే మామగారైన నూకరాజును కూడా ఆ కుటుంబాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. ఎందుకంటే ఆయన కొడుకు అంటే బావమరిది చనిపోయాడు కాబట్టి చాలా సవ్యంగా చూసుకునే ప్రయత్నం చేసేవాడు. వాళ్ళు ఖచ్చితంగా అతన్ని చాలా క్లారిటీగా అంటే ఆ కుటుంబాన్ని మరో కొడుకులాగా, ఇతను అల్లుడైనా కొడుకు కన్నా ఎక్కువగా ఆ కుటుంబాన్ని చూసుకునేవారు అని చెప్పేది చాలా క్లారిటీలో వస్తుంది మనకు అందుతున్న సమాచారం. జగదీశ్వర్ రెడ్డి హత్యకు జగదీశ్వర్ రెడ్డి మరణం ఒక మిస్టరీ. ఆ మరణం ఎందుకు జరిగింది అంటే ప్రోటీన్లో సైనైడ్ కలిపి ఇవ్వడం. సైనైడ్ ఎవరు కల్పించారు ఇది సరే, సైనైడ్ తెచ్చింది సాదిక్కే, ఒప్పుకున్నాడు, అది పోలీసుల దగ్గర ఒప్పుకున్నట్టుగా సమాచారం ఉంది. కానీ ఆ సైనైడ్ని జగదీశ్వర్ రెడ్డికి ఎందుకు కలిపి ఇవ్వాల్సి వచ్చింది, అది ఎవరు చేశారు ఆ పని? భార్య సౌజన్య చేసిందా, లేదు అవతల ఉన్న దీంట్లో ఇంకేమైనా వేరే వాళ్ళ పాత్ర ఉందా, డబ్బు కోసం ఏదైనా తన పేరు మీద ఉన్న సంస్థలు ఏదైనా చేయాలనుకున్నారా, సాదిక్ దాన్ని ఆసరాగా తీసుకున్నాడా,
అంటే సాదిక్ చాలా ప్లాన్. సాదిక్ది ఏంటంటే ఈ అమ్మాయిని ద్వారా డబ్బులు తీసుకుని 14వ తారీఖు ఏదైతే పెళ్లి చేసుకున్నాడో ఆస్తులంతా కూడా సాదిక్ పేరు మీదకి వచ్చిన తర్వాత అతను దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అంటే తను వేరే దగ్గరికి వెళ్ళిపోయి సెటిల్ చేసుకుంటే మన పేరు మీద డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ డబ్బులు తీసుకుని నేను పారిపోవాలి అనేది ఒక మెంటల్గా అతనుకున్న పిక్చర్. అతను చాలా వ్యూహంగానే సౌజన్యని ట్రాప్ చేయడంలో జరిగింది. సౌజన్య కూడా వాళ్ళ ట్రాప్లో పడిపోయింది. మనం చూసుకుంటే ఏజ్ కూడా 36 సంవత్సరాలు ఈ అమ్మాయికి, అతనికి 26 సంవత్సరాలు. అతను ఆ అబ్బాయిని అడ్డం పెట్టుకుని తల్లిని ట్రాప్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ ట్రాప్లో అమ్మాయి పడిపోయింది. తనకున్న ఇబ్బందులు అన్నీ చెప్పుకున్నారు. వీళ్ళిద్దరూ పర్సనల్గా ఉన్న విషయాలు గడిచాయి. కొంత అది జరుగుతోంది. ఆ వ్యవహారాన్ని కొడుక్కి కొంత తెలుసు, లేదు తండ్రికి చెప్పుకోలేని పరిస్థితి, భర్తకి చెప్పానని చెప్పి రాసుకునే ప్రయత్నం అయితే చేసింది. అయినా అసలు భర్త జగదీశ్వర్ రెడ్డి చనిపోవడానికి అసలు కారణం, ఎలా చనిపోయాడు, ఎందుకు హాస్పిటలైజ్ అయ్యాడు, హాస్పిటల్లో ఏం జరిగింది, ఎందుకు వ్యవహారంలో బయటకు వచ్చాడు అనే వ్యవహారంలో డెఫినెట్గా దాంట్లో సాదిక్ రోల్ ఉంది, దాంట్లో ఈ సౌజన్య రోల్ కూడా ఉంది అనేది పోలీసులు కొంత విచారణలో అయితే చేస్తున్నారు. ఎందుకంటే తెచ్చిన సైనైడ్ని కొద్దిగా పౌడర్లో కలిపి, ప్రోటీన్ పౌడర్లో కలిపి తాను వీక్ కావడానికి, బాడీ పూర్తిగా కూడా వీక్ కావడానికి సహకరించారు అనేది ఇప్పుడు. అంటే ఆ విషయం 14వ తారీఖు పెళ్లి విషయం తర్వాత ఆ పెళ్లి మీద మళ్ళీ గొడవ జరగడం, సాదిక్ గొడవ జరిగిన తర్వాత వెంటనే నీ ఇష్టం వచ్చింది చేసుకో, నీ భర్త చనిపోవడానికి కారణం కూడా నువ్వే కదా, నా దగ్గర కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి, ఇతను బెదిరించడం. అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరి మధ్య ఉన్న కొంత రహస్యమైన వీడియోలని కూడా నేను అవి కూడా బయట పెడతాను, నీ భర్త జగదీశ్వర్ రెడ్డి హత్యలో రోల్ ఏంది అని చెప్పుకునే ప్రయత్నం సాదిక్, నువ్వు కూడా దాంట్లో రోల్ ఉన్నావు కాబట్టి నీ సంగతి కూడా చూస్తానని చెప్పి బెదిరించినట్టుగా పోలీసులు కొంత సమాచారం వస్తుంది. మేబీ ఇది మనకి బయటకు వస్తున్న, ఇది అథెంటిక్గా కాదు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం. మరి ఇటువంటి పరిస్థితుల్లో 14వ తారీఖు సంఘటన జరిగిన తర్వాత సౌజన్య ఆందోళన ఏం చేయాలో అర్థం కాల. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో వెంటనే తండ్రికి చెప్పుకున్నారు. తండ్రి ఒకటే అన్నాడు కూతురుతో, ఒక కొడుకులాగా, అంటే కొడుకు చనిపోయినా అల్లుడే కొడుకు ఈ ఇంటిని కాపాడుతుంటే మరి నువ్వు ఇట్లాంటి పనులు చేయడం వల్ల మొత్తం సమాజంలో ఒక చెడ్డ పేరు నాకు వస్తుంది. ఒక ఎస్సీగా ఆయన రిటైర్డ్ అయ్యారు, ఆయన ఒక స్థాయిలో మంచిగా బతికిన వ్యక్తి. వీళ్ళిద్దరు కూడా అంటే వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు జగదీశ్వర్ రెడ్డి వీళ్ళ దగ్గర కొన్ని కాంటాక్ట్స్ కూడా చేశారు, అలా పరిచయం వీళ్ళిద్దరికి. అలాగే ఇంజనీరింగ్ బీటెక్ కూడా ఇద్దరు ఒక దగ్గర చదువుకున్నారని ఒక సమాచారం కూడా ఉంది. సో ఇవన్నీ కొంత లోతుగా పోతున్నప్పుడు బయటకు వస్తున్న పరిస్థితి. ఏదో కావాలని ట్రాప్ చేసి, లేదు లవ్ జిహాద్ అనే అంశాలను పక్కన పెడితే అవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ల తర్వాత తెలుస్తాయి. కానీ అసలు జరిగిన ట్రాప్కి సంబంధించిన వ్యవహారం ఏంటి అనే వ్యవహారంలో సాదిక్ డెఫినెట్గా దాంట్లో ప్రీ ప్లాన్డ్గానే ఈ అమ్మాయిని ట్రాప్ చేయగలిగాడు. ఈ అమ్మాయి దగ్గర ఉన్న వీక్నెస్ని తను వాడుకునే ప్రయత్నం చేశాడు. ఆ వీక్నెస్తో పాటుగా తన మీద ఉన్న ఆస్తుల్ని దాదాపుగా, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకవేళ ఇంత ఆస్తులు రాయించుకుంటుంటే కనీసం తాను ఎందుకు చెప్పలేకపోయింది బయటికి, లేదు వాళ్ళ వ్యవహారంలో ఎందుకు చెప్పలేకపోయింది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. జనరల్గా ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ కూడా బయటకు వచ్చే పరిస్థితులు జరుగుతాయి. ఎందుకు చెప్పలేకపోయింది, ఎందుకు ఆ తల్లికి లేదు వాళ్ళ పేరెంట్స్కి కావచ్చు, సరే భర్తకి చెప్పుకోలేకపోయింది, నూకరాజుకి ఎందుకు వ్యవహారాన్ని చెప్పుకోలేకపోయారు అనేది. సరే భర్త చనిపోయిన తర్వాత భార్య మీద ఒంటరిగా ఉన్న అవకాశాన్ని ఆయన సాదిక్ ఎక్కువగా వాడుకునే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. చేసినప్పుడు ఆ వ్యవహారాన్ని ఎక్కడో ఒకరికి చెప్పాలి. దాంట్లో లేఖలు కూడా రాశారు, నేను ఎంపీ ఉదయ్కి చెప్పాలనుకునే ప్రయత్నం చేశాను, ఎమ్మెల్యేలకి చెప్పాలనుకున్నాను, ఇవన్నీ కూడా నా నోటుని, అంటే ఆమె టైప్ చేసి చదువుకున్న అమ్మాయి కాబట్టి కొంత ల్యాప్టాప్లోనో దీంట్లోనో ఈ వ్యవహారాంతా కూడా టైప్ చేసి ఉండవచ్చు. ఆ వ్యవహారాన్ని పంపించాలనుకునే ప్రయత్నం చేశాను, కానీ నాకు ధైర్యం చేయలేకపోయానని కూడా తన నోట్లో ఉంది. అయితే సాదిక్ కొంత ఇబ్బంది పెట్టాడు, నన్ను ముస్లిం